హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మన ఛానెల్ అయితే మినీ మానిటైజేషన్ అయిపోయింది. 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకుంది. అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ క్రాస్ అయ్యారు కాబట్టి మనకి ఇంకా సూపర్ థాంక్స్, మెంబర్‌షిప్స్ ఇట్లాంటివి యాడ్ అవుతాయన్నమాట. ఇంకా 1000 అవర్స్ ఉంది. అది సూన్ ఫినిష్ అవుతదని నేను అనుకుంటున్నాను. మేబీ ఇంకా 1 మంత్‌లో అనుకుంటున్నాను. ఈరోజు నేనైతే చాలా టిప్స్ షేర్ చేస్తాను. అండ్ నిన్న ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారనమాట. నేను కూడా ఛానెల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి అని. నేనన్నాను, ఈరోజు వీడియో రిలీజ్ చేస్తున్నాను. అది చూడండన్నాను. ఇందులో మీకు చాలా టిప్స్ ఇస్తాను నేను. నాకు హెల్ప్ అయినయి. అండ్ ఇది నా ఫస్ట్ ఛానెల్ కాదు. ఇది నా సెకండ్ ఛానెల్ అనమాట. ఆల్రెడీ ఫస్ట్ ఛానెల్ నేను ఒకటి పోగొట్టుకున్నాను. దాంట్లో చాలా మిస్టేక్స్ చేశాను నేను. అవన్నీ ఈ ఛానెల్ రిపీట్ చేయకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నాననమాట. సో, ఆ టిప్స్ అన్నీ ఏంటో నేను ఈరోజు మీకు షేర్ చేస్తాను. దాంతో పాటు కొన్ని అడిషనల్ టిప్స్ కూడా ఇస్తాను. అవి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. అండ్ నేను నాకొక ప్రాబ్లమ్ కూడా వచ్చింది. 3000 అవర్స్ అయిపోయాక మానిటైజేషన్‌కి అప్లై చేసేటప్పుడు అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌కి అప్లై చేసేటప్పుడు నాకు ఫస్ట్ అవ్వలేదనమాట. ఒక ప్రాబ్లమ్ కూడా వచ్చింది. అది ఎలా వచ్చింది? ఎలా సాల్వ్ చేశాను? ఎవరిని కాంటాక్ట్ అయ్యాను? ఇదంతా ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకైతే షేర్ చేయబోతున్నాను. కొత్తగా మన ఛానెల్‌కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని టర్న్ ఆన్ చేసుకోండి. అండ్ వీడియోని ఒక లైక్ చేయండి. ఎందుకంటే చాలా మంది కొత్త క్రియేటర్స్‌కి ఇది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి. అండ్ ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అందుకన్నా ముందు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో ఫాలో అవ్వచ్చు. యూజర్ ఐడీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అండ్ మీరు అక్కడ నుంచి నన్ను ఫాలో అవ్వచ్చు. నేను అసలు ఈ ఛానెల్ ఎట్లా స్టార్ట్ చేశాను, ఏంటి అనేది చెప్తాను. యాక్చువల్‌గా ఈ ఛానెల్ స్టార్ట్ చేసి 6, 7 మంత్స్ అయిపోయింది. బట్ నేను ర్యాండమ్‌గా ఒక 6, 7 వీడియోస్ అంతే వేశాననమాట. ఆ తర్వాత ఇంక నేను పట్టించుకోలేదు. బట్ ఎప్పుడైతే మేము హైదరాబాద్ మూవ్ అయిపోయాక అంటే గత 4 మంత్స్ నుంచి నేను కంటిన్యూ‌గా వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాననమాట. లక్కీగా నేను హైదరాబాద్‌కెళ్ళాక నేను పెట్టిన సెకండ్ వీడియోకి మంచి వ్యూస్ అనేసొచ్చాయి. లైక్ 20,000 ప్లస్ వ్యూస్ అనేదొచ్చిందనమాట. అంటే అప్పుడు రాలేదు. నిదానంగా ఇప్పటి వరకు ఈ 4 మంత్స్‌లో 20,000 వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో నుంచే నాకు ఆల్‌మోస్ట్ 500 వాచ్ అవర్స్ అరౌండ్ 380 ఏమో సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. అండ్ ఆ వీడియో పెట్టకముందు నా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ ఒక 20-25 మెంబర్స్ అంతే ఉన్నారు. అండ్ ఆ వీడియో పెట్టాకే నాకు సబ్స్క్రైబర్స్ పెరగడం స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత నేను కంటిన్యూ‌గా వీడియోస్ చేసుకుంటూ వెళ్ళడం, ఆ తర్వాత కొంచెంగా సబ్స్క్రైబర్స్ పెరగటం, వాచ్ అవర్స్ పెరగటం అట్లా జరిగింది. ఇక నేను మీకు కొన్ని టిప్స్ అనేది ఇస్తాననమాట. ఇవి మీరు బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ అంతకన్నా ముందు నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక ఛానెల్ చేశానని చెప్పాను కదా! అందులో నేను చాలా వీడియోస్ చేశాను. ఆల్‌మోస్ట్ లైక్ 200-250 వీడియోస్ దాకా చేశాననమాట. బట్ నా ఛానెల్ అనేది సక్సెస్ అవ్వలేదు. చాలా మంచి వీడియోస్ చేశాను. అందులో నేను చాలా మిస్టేక్స్ చేశాను. అవేంటనేది కూడా నేనిప్పుడు చెప్తాను. ఎందుకంటే చాలా మంది అవే మిస్టేక్స్ రిపీట్ చేస్తున్నారు. టెక్ ఛానెల్స్ చూసినప్పుడు వాళ్ళు అవే చెప్తున్నారు. అవే మిస్టేక్స్ రిపీట్ చేస్తున్నారు సబ్స్క్రైబర్స్ కొత్త యూట్యూబర్స్ అని. సో, దానికోసం నేను ముందైతే ఏమేం మిస్టేక్స్ చేయకూడదని చెప్తాను. ఇవి చాలా ఇంపార్టెంట్ ఎవరు చెప్పరు కూడా. టెక్ ఛానెల్స్ వాళ్ళైతే అసలు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తేనే కదా మనం వాళ్ళని కాంటాక్ట్ చేసేది. సో, వాళ్ళ సొల్యూషన్ అప్పుడు డబ్బులు తీసుకొని చేయడం కోసం వాళ్ళు ముందే చెప్పరనమాట. సో, అందుకని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్టొచ్చేసి మీరు ఛానెల్ స్టార్ట్ చేస్తారు కదా! మీ వీడియోస్ మీరు చూసుకోవడం ఆపేయండి. అండ్ మీ ఇంట్లో వాళ్ళ నెట్‌వర్క్ అంటే ఒకే నెట్‌వర్క్ నుంచి, ఒకే వైఫై నుంచి మీరు 4, 5 మొబైల్స్‌లో గనక వాచ్ చేస్తూ ఉంటే అది పాలిసీ అగైన్స్ట్ అవుతుందనమాట. సో, నాకు తెలియక నా ఫస్ట్ ఛానెల్‌లో నేను మా మమ్మీ ఫోన్‌లో, మా చెల్లి ఫోన్‌లో, మా డ్యాడీ ఫోన్‌లో, నా ఫోన్‌లో అన్ని ఫోన్‌లో రిపీటెడ్‌గా చూసేవాళ్ళం. అండ్ ఈ ఛానెల్ పెట్టి ఆల్‌మోస్ట్ లైక్ 3, 4 ఇయర్స్ అయిపోయింది. అప్పుడు ఫస్ట్ ఛానెలు. అప్పుడు చెప్పే యూట్యూబర్స్ కూడా అట్లా చూడొచ్చు, ఇట్లా చూడొచ్చు అని టెక్ ఛానెల్స్ వాళ్ళు చెప్పేవాళ్ళనమాట. సో, దానివల్ల నేనట్లా చేశాను. సో, అది అసల చేయకూడదనమాట. అది ఒకటి చూసుకోవాలి. తర్వాత వచ్చేసి వీడియోస్‌లో ఎక్కడా కూడా మనం ఇట్లా ఆహ్, టీవీలో సాంగ్స్ కానీ, ఏదైనా సీరియల్స్ అంటే వాయిస్ రావడం గానీ, అట్లాంటియి ఏమి కూడా చూపియకూడదనమాట. సో, అది ఒకటి చూసుకోవాలి. దానివల్ల కూడా నాకొక కాపీరైట్ స్ట్రైకొచ్చింది. నాకు తెలియకుండానే ఒక సాంగు వీడియోలో వచ్చింది. దానివల్ల కాపీరైట్ స్ట్రైకొచ్చింది. అండ్ దాని తర్వాతొచ్చేసి మళ్ళీ మనం ఇప్పుడు
సప్ అంటారు కదా! సో, అవి కూడా చేయకూడదు. ఎందుకంటే అలా వచ్చిన సబ్‌స్క్రైబర్స్ వల్ల మనకి అసల ఉపయోగం ఏమీ ఉండదనమాట. ఎందుకంటే మన ఛానెల్‌లో అంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నా కూడా మన వీడియోస్ వాళ్ళకి ఉపయోగం లేవు కాబట్టి వాళ్ళు చూడరు. పదే పదే వాళ్ళకి ఇంప్రెషన్స్ వెళ్తూ ఉండి వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఉన్నారనుకోండి, ఇంకా యూట్యూబ్ మన ఛానెల్ ఏమంత గ్రోత్ అవ్వట్లేదని గ్రోత్ తగ్గిచ్చేస్తుంది అనంటారు. సో, అది కూడా మిస్టేక్ ఒకటి మీరు చేయకండి. అండ్ గూగుల్‌లో నుంచి ఏమన్నా ఫోటోస్ కానీ, లేకపోతే ఏదన్నా వీడియో క్లిప్స్ కానీ అవి కూడా తీసుకోకూడదు మనం. అవి తీసుకున్నా కూడా కాపీరైట్ స్ట్రైక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఇమేజ్ కింద దిస్ ఇమేజ్ ఈస్ సబ్జెక్టెడ్ టు కాపీరైట్ అని ఉంటుంది కదా! సో, అది ఒకటి చెక్ చేసుకోవాలి. మీకేదన్నా ఇమేజెస్ కావాలి అనంటే మీరు అప్‌స్ప్లాష్ అని ఉంటది. దాంట్లో నుంచయితే మీరు తీసుకోవచ్చనమాట. సో, అది ఫ్రీ ఉంటది. అందులో కూడా పెయిడ్ ఉంటది. చూసి తీసుకోవాలి ఫ్రీగా ఉన్నవి. అండ్ సో, ఇవైతే కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సినవి. అసల నెగ్లెక్ట్ చేయకూడనివి. అండ్ ఇప్పుడు నేను మనం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది. ఇది 3 ఇయర్స్ బ్యాక్ బట్ అవే పాలిసీస్ ఇప్పుడు కూడా కొన్ని వర్క్ అవుతున్నాయి. సో దట్ అవి చెప్పాను. ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన పాలిసీస్ ఏంటంటే లైక్ షార్ట్స్ అప్‌లోడ్ చేసేటప్పుడు ఎక్కువ మ్యూజిక్ అనేది మనం యూజ్ చేయకూడదు అని అంటున్నారు. సో అది కొంచెం చూసుకోవాలి. నాకంత ఐడియా లేదు. నేను ఎక్కువ మ్యూజిక్ యూజ్ చేయను. చాలా వరకు వాయిస్ ఓవర్ యూజ్ చేసి మ్యూజిక్ యూజ్ చేస్తాను కానీ ఆ! రిపీటెడ్‌గా అంటే ఓన్లీ మ్యూజిక్ ద్వారా అంటే ఎప్పుడన్నా ఒక వీడియో పెడతాను అంతే. నేను మాక్సిమం అవాయిడ్ చేస్తాను. నిన్న నేను 'మాధురి టెక్' ఛానెల్‌లో చూసాననమాట. వాళ్ళు చెప్పిందేంటంటే మనం ఏదన్నా ఒక ప్రాసెస్ చూపిస్తూ అంటే వంట చేయడమో, లేదంటే ఏదైనా ప్రిపేర్ చేస్తూనో మ్యూజిక్ పెడితే రీయూజ్డ్ కంటెంట్ రాదు అనన్నారు. బట్ ఎందుకు రిస్క్ తీసుకోవడం? అంత రిస్క్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి ఛానెల్ పోయిందంటే అసలా బాధగా ఉండదు. ఎన్నో నెలల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకొనొచ్చేవాళ్ళుంటారు. నా ఫస్ట్ ఛానెల్ పోయినప్పుడు 2000 ప్లస్ అవర్స్ అయిపోయాయి. అండ్ 800 ఆహ్, 90 సంథింగ్ అట్లా నియర్ టు దీనికి కూడా ఉన్నింది. ఆ టైంలో పోయిందనమాట. ఎంత బాధ అనిపించిందో. తర్వాత నేను 2 ఇయర్స్ అసలు ఛానెల్ పెట్టాలనే అనుకోలేదనమాట. కాబట్టి ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా ఆహ్, చూసి చెయ్యాలి మనం. సో, అది ఒకటి చూసుకోవాలి. అండ్ ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటంటే మీకు, మీరు ఫస్ట్ షార్ట్స్ మీద కాన్సంట్రేట్ చేయాలనుకుంటున్నారా? లేదంటే లాంగ్ వీడియోస్ మీద కాన్సంట్రేట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ అది ఆలోచించుకోండి. ఎందుకంటే షార్ట్స్ మీద చేస్తే షార్ట్స్‌కున్న వాచ్ అవర్స్ మనకి లాంగ్ వీడియోస్‌కి పనికిరావన్నమాట. సో, లాంగ్ వీడియోస్‌కొచ్చిన వాచ్ అవర్స్ ద్వారానే మనం మానిటైజేషన్ చేసుకోవాలి. అలాంటప్పుడు మనం ఎక్కువ షార్ట్స్ పెడుతూ లాంగ్ వీడియోస్ తక్కువ పెట్టామంటే చాలా లేట్ అయిపోతుంది. వాచ్ అవర్సు రావు. అండ్ సెకండ్ టిప్ ఏంటంటే ఇప్పుడు షార్ట్స్‌కి అలవాటు పడిన వాళ్ళు మళ్ళీ లాంగ్ అవర్స్ చూడాలి అనంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకంత పేషెన్స్ అనేది ఉండదనమాట. సో, దానికోసమని మనం ఫస్ట్ దేని మీద కాన్సంట్రేట్ చేయాలి అనేది మనమైతే ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అండ్ తర్వాత షార్ట్స్‌లో కూడా ఇట్లా ఇమేజెస్ కానీ, ఏఐ కానీ అట్లాంటియి ఏమీ పెట్టకుండా మీరేదన్నా చేస్తుంది, నేర్పిస్తుంది అంటే ఏదన్నా ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్‌గా ఉండి పక్కన వాళ్ళకి నేర్పించేటట్టు ఏదన్నా ఉన్న ఇన్ఫర్మేషనే మీరు షార్ట్స్‌గా ఎంచుకోవడం అయితే మంచిది. అది ఒకటి కొంచెం చూసుకోవాలి. అండ్ లాంగ్ వీడియోస్ చేస్తుంటే మీరు ఆహ్, లాంగ్ వీడియోస్‌కి ఒక పర్టిక్యులర్ నీష్ అనేది తీసుకోండి. అందరూ రెగ్యులర్‌గా వ్లాగ్స్ చేస్తున్నారు, అందరూ రెగ్యులర్‌గా కుకింగ్ చేస్తున్నారు అని అవే పట్టుకున్నాము అనంటే అది అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ జనాలు పెద్ద యూట్యూబర్స్‌కి అలవాటయిపోయి ఉన్నారు కాబట్టి, చిన్న యూట్యూబర్స్‌ని అంత తొందరగా గుర్తించరనమాట. సో, అది ఒకటి మనం చూసుకోవాలి. ఆహ్, అట్లా కాకుండా ఏదైనా యూనిక్‌గా ఉన్న కంటెంట్ అయితే తీసుకోండి. అది తీసుకుంటే మీకు ఏంటంటే గ్రోత్ అనేది చాలా త్వరగా వస్తుంది. అండ్ మన ఛానెల్‌లో చాలా యూనిక్‌గా ఉంటదనమాట. ఏంటంటే కంప్లీట్‌గా టాడ్లర్ యాక్టివిటీస్ నాకు కాంపిటీటర్స్ ఉన్నారు. నాకు కాంపిటీటర్స్ ఐ థింక్ 6 ఆర్ 7 ఛానెల్స్ కాంపిటీటర్స్ ఉన్నారు. మీరందరూ చూస్తున్న ఛానెల్సే. ఐ మీన్ లైక్ మీరందరూ చూస్తున్నారు కదా! వాళ్ళే నా కాంపిటీటర్స్ కూడా. బట్ నా ఛానెల్ వచ్చేటప్పటికి యూనిక్ అనమాట. ఎందుకంటే నేను టచ్ చేసే టాపిక్స్ వాళ్ళెవరు టచ్ చేసి ఉండరు. ఎందుకంటే నేను ముందే చెక్ చేసుకుంటాను. అండ్ ఒకవేళ వాళ్ళు చేసినా కూడా దానికన్నా చాలా క్లియర్‌గా, చాలా జెన్యూన్‌గా అసలా నేనిచ్చే ఇన్ఫర్మేషన్ ఎదుటి వాళ్ళకి అర్థమవుతుందా లేదా? వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా? అనే ద్వారానే నేను ఎక్కువ ఆలోచిస్తాను. నా మైండ్‌లో నుంచి నేను ఫస్ట్ ఛానెల్ మానిటైజ్ చేయాలి, వాచ్ అవర్స్ రావాలి అవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉండాలి. నేనిచ్చే ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వాలి.
అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్‌గా పెరుగుతారు. మనకి వాచ్ అవర్స్ కూడా పెరుగుతాయి. స్టార్టింగ్‌లో నా వీడియోస్ వ్యూ డ్యూరేషన్ 2 మినిట్స్, 1½ మినిట్, 2 మినిట్స్, 2½ మినిట్స్ అట్లా ఉండేదనమాట. ఇప్పుడు వస్తూ నా వాచ్ టైమ్ అనేది అంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది 4 మినిట్స్, 3 మినిట్స్ అట్లా కూడా వస్తుంది. అట్లా వచ్చినప్పుడు ఏంటంటే మనకి 1000 వ్యూస్ వచ్చినా కూడా 50 అవర్స్, 100 అవర్స్ వచ్చేస్తదనమాట. ఒక్కొక్క వీడియో నుంచి అట్లా వస్తే మనకేముంది చాలా త్వరగా అయిపోతుంది మానిటైజేషన్. సో, అట్లా మీరు ఒక నీష్‌ని ఎంచుకోవాలి. ఫస్ట్ అంటే మీరు దేంట్లో బావున్నారు. ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే నీష్‌ని మీరు ఎంచుకుంటే గనక చాలా ఉంటాయి. మీరు కొంచెం దృష్టి పెట్టి ఆలోచించాలి. మీకేదన్నా నీష్ తట్టినప్పుడు మీరు ఒకసారి యూట్యూబ్‌లో చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు రిలేటెడ్ వస్తాయన్నమాట. అండ్ వీళ్ళందరి దగ్గర నుంచి కూడా నేను నా ఛానలే డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే నేను చాలా టాడ్లర్ యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటాను. అండ్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ చాలా యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటాను. హోమ్ స్కూలింగ్ సీరీస్ చేశాను. ఒక్కొక్క వీడియో చేయడానికి నాకు 4-5 అవర్స్ పడుతుంది. ఎందుకంటే పిల్లతో చేయటం కదా! షూటింగ్‌కే మాకు 1 అవర్, 2 అవర్స్ పడుతుంది. దాన్ని ఎడిటింగ్ 1 అవర్ పడుతుంది. దాన్ని అప్‌లోడ్ 1 అవర్ పడుతుంది. తర్వాత టైటిల్స్ అని, ట్యాగ్స్ అని ఇవన్నీ ఇవ్వడానికి మినిమమ్ తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అన్నా షెడ్యూల్ చేయాలి. సో, ఈజీగా 5-6 అవర్స్ ఈజీగా పోతుందనమాట. అండ్ ఎడిటింగ్ అవుతూ ఉన్న దగ్గర నుంచి కొంచెం టైం తగ్గుతుంది. బట్ చాలా టైం పడుతుంది. అండ్ ఛానెల్ గ్రో అయ్యే కొద్దీ ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఎడిటింగ్‌లో కానీ, థంబ్‌నెయిల్‌లో కానీ చేంజెస్ చేసుకుంటూ వెళ్ళాలనమాట. సో, ఇలా మీరొక నీష్‌నయితే ఎంచుకోవాలి. తర్వాత ఏదన్నా ఒక థంబ్‌నెయిల్స్ మనం చేసినప్పుడు మన థంబ్‌నెయిల్స్ అనేది చాలా యూనిక్‌గా ఉండాలి. అలా యూనిక్‌గా ఉండకుండా ఉంటే వాళ్ళు క్లిక్ చేసి చూస్తారు అనేది ఆహ్, కొంచెం కష్టమే. నేను చేసే థంబ్‌నెయిల్సే చాలా యూనిక్‌గా ఉంటాయి. అంటే కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. నేనేంటంటే ఆర్భాటంగా ఎనకాల సీనరీలు, ఇమేజెస్ అట్లా అంతా చూడను. నేనేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇన్ఫర్మేషన్ అంటే నేను ఏం చెప్తున్నాను వీడియోలో అనే టాపిక్ క్లియర్‌గా ఉందా లేదా అంటే ఆ థంబ్‌నెయిల్ చూసాక, ఆ చూసే వాళ్ళకి ఓహో! నాకీ ప్రాబ్లమ్ ఉంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ థంబ్‌నెయిల్‌లో అంటే ఈ వీడియోలో ఉంది అని అర్థమవుతుందా లేదా అనేదొకటే నేను గుర్తుపెట్టుకుంటాను. సో, దానికి రిలేటెడ్‌గానే థంబ్‌నెయిల్స్ నేను చేసుకుంటూ ఉంటాననమాట. ఆహ్, కొన్ కొంతమందికి నచ్చొచ్చు. కొంతమందికి నచ్చకపోవచ్చు. జనాలు కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అవసరం లేదనమాట. బాగా క్లాసీగా, బాగా ఫ్యాన్సీగా కనిపించేస్తే అదే ఓపెన్ చేసి చూడడానికి ఇష్టపడుతున్నారు. సో, అది ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి దాన్ని మనం మాట్లాడుకోలేము. సో, అది ఒకటి థంబ్‌నెయిల్స్ ఒకటి గ్రో చేసుకోండి. అండ్ టైటిల్ ఏమిస్తున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆహ్, టైటిల్ ఉంది కదండీ! లైక్ హ్మ్. ఇప్పుడు థంబ్‌నెయిల్‌లో నేనేం చేస్తానంటే బేసికల్‌గా థంబ్‌నెయిల్‌లో తెలుగు, ఇంగ్లీష్ కాంబినేషన్ రాస్తాను. సో దట్ ఏంటంటే చూసే వాళ్ళకి ఓకే. తెలుగు వీడియో అని అర్థమవుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు టైటిల్ అనేది మనం చాలా క్లియర్‌గా అంటే సెర్చబుల్ టర్మ్స్ అయితే టాడ్లర్ యాక్టివిటీస్ ఫర్ 2 ఇయర్స్ ఓల్డ్ అనుంది. అదేంటంటే దాంట్లో తెలుగులో ఎవరు టైప్ చేయరు. అది ఇంగ్లీష్‌లో అట్లాగే టైప్ చేస్తారు కాబట్టి దాన్ని నేను ఆహ్, ఎగ్జాక్ట్‌గా ఇంగ్లీష్‌లోనే ఆ ట్యాగ్ ఎట్లా ఉంది అట్లా రాసుకుంటాను. ఇన్ కేస్ వ్లాగ్స్ ఉన్నాయనుకోండి, వ్లాగ్స్ ఉంటే ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఎందుకంటే వాటిల్ని సెర్చ్ ఏం చేస్తారు లైక్ తెలుగు లేటెస్ట్ వ్లాగ్స్ అనో, లేకపోతే వ్లాగ్స్ బై క్రియేటివ్ మోమ్ చేయనో అట్లా సెర్చ్ చేస్తారు కాబట్టి మనకి టైటిల్ అక్కడ అంత ఇంపార్టెంట్ ఉండదనమాట. సో, అక్కడ మనం తెలుగులో రాసుకున్నా సరిపోతుంది. అండ్ ఇమేజెస్ మనం కొంచెం ఎక్కువ రోజంతా యాక్టివిటీస్ చేస్తాం కాబట్టి చాలా ఇమేజెస్ ఉంటాయి కాబట్టి థంబ్‌నెయిల్‌లో అది కవర్ అయిపోతుంది. టైటిల్‌లో మనం ఇది రాసుకోవచ్చు. సో, ఇట్లా మనం వేరియేషన్ కూడా చూసుకోవాలి. ఒకవేళ సెర్చబుల్ ఉన్న వీడియోస్‌కి మీరు వెళ్లి తెలుగులో ఇచ్చారంటే తెలుగులో సెర్చ్ చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ ఉంటారు. సో, అది ఒకటి చూసుకొని మీరు అట్లా టైటిల్ అని ఇది ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉండండి. అండ్ అండ్ ఒక వీక్‌కి కనీసం 4-5 వీడియోస్ ఏసేటట్టు చూసుకుంటే మనం ఇంకా కంటిన్యూ‌గా మనకి ఎక్కువ వ్యూస్ అనేదొస్తుంది. ఎక్కువ వాచ్ అవర్స్ వస్తుంది. ఈజీగా ఉంటదనమాట. సో, నేను లాస్ట్‌లో మీకు కొన్ని బోనస్ టిప్స్ చెప్తాను. చాలా బాగా హెల్ప్ అవుతాయి. విత్ ప్రూఫ్స్ నేను చూపిస్తాను కూడా. అండ్ దానికన్నా ముందు ప్రాబ్లమ్ ఒకటి ఫేస్ చేశాననుక అది కూడా చెప్తాను. బట్ అంతకన్నా ముందు ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే వీడియోస్ ఒక 4-5 అన్నా పెట్టుకుంటే మనము లాంగ్ వీడియోస్ షార్ట్స్ తగ్గించేయాల. షార్ట్స్ ఎక్కువ ఉండకూడదు. లాంగ్ వీడియోసే పెట్టుకోవాలి. సో, లాంగ్ వీడియోస్ పెట్టుకుంటూ ఉంటే
మనకు ఆటోమేటిక్‌గా సబ్‌స్క్రైబర్స్ వస్తుంటారు. ఒకదాని తర్వాత మనకి వాచ్ అవర్స్ అనేవి గూడా కలిసొస్తూ ఉంటాయన్నమాట. సో, అది ఒకటి చూసుకోండి. అసలు వీలైతే 7 డేస్ 7 వీడియోస్ పెట్టుకున్నా ఇంకా మంచిది. బట్ నేనైతే వీకెండ్స్ మాక్సిమం సాటర్‌డే, సండే మా హస్బెండ్‌కి పాప ఇంట్లోనే ఉంటది కదా! ఇప్పుడు స్కూల్‌కేసామాయన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి నాకు కుదరదు ఎక్కువ. అందుకని నేను బాగా అట్లాగే ట్రై చేస్తూ ఉంటాను. ఒక 5-6 వీడియోస్ పెట్టేకి ట్రై చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే సాటర్‌డే ఏం పెట్టాలనేది కూడా ముందు రోజే నేను షెడ్యూల్ చేసుకొని పెట్టేస్తూ ఉంటాననమాట. అందుకే వీకెండ్స్ ఎక్కువ నా వీడియోస్ రావు. సో, అది ఒకటి చూసుకోవాలి. ఎక్కువ వీడియోస్ పెడుతూ ఉండాలి. అండ్ వీడియోస్ పెట్టాక స్టార్టింగ్‌లో ఇంకొక టిప్ ఏంటంటే, నేను ఇది బోనస్ టిప్పే అనుకోండి. ఏంటంటే, వీడియో ఎప్పుడైనా సరే స్టార్ట్ చేస్తాం కదండీ! నేనెలా స్టార్ట్ చేస్తాను, హాయ్ అండి, హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను బాగున్నాను అని చెప్పేసాక నేనేం చేస్తాను, ఆ రోజు ఏమేం టాపిక్స్ ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అనే దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాననమాట. సో దట్ ఏంటంటే, మనకి చూసే వ్యూవర్స్ అనేవాళ్ళు అక్కడికి స్టాప్ చేసి వెళ్ళిపోకుండా ఓకే. ఈ క్వెషన్స్ అందులో వాళ్ళకి అవసరమైన క్వెషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు కాబట్టి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది మనకి కొంచెం పెరుగుతుందనమాట. సో, అది ఒకటి చెక్ చేసుకోవాలి. అండ్ సెకండ్ బోనస్ టిప్ వచ్చేసి ఇప్పుడు వీడియో చేస్తాం కదా! ఏదైనా వీడియో చేస్తాము. ఒక వీడియో ఫర్ ఎగ్జాంపుల్ వ్లాగే చేశారనుకోండి. వ్లాగ్ చేశాక అందులో మనం ఏదైనా డిఫరెంట్ రెసిపీ చూపించాము, లేదంటే డిఫరెంట్‌గా ఏదైనా చేశాము, లేకపోతే ఆహ్, ఇంట్లో ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఏదన్నా జరిగింది. అదే వీడియోలో నుంచి ఒక క్లిప్పు మనం అంటే మీరు షూట్ చేసుకునేటప్పుడే లాంగ్ లెంగ్త్‌లో షూట్ చేసుకోండి. ఒకవేళ అది రావటం లేదు అనంటేనేమో మీరు ఆహ్ 9:16 రేషియోలో పెట్టుకొని, మీరు ఒక చిన్న షార్ట్ అయితే రెడీ చేసుకోండి. షార్ట్ రెడీ చేశాక దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని షార్ట్‌లో అప్‌లోడ్ చేయండి. దాంట్లో రిలేటెడ్ వీడియో అని ఉంటది. దాని దగ్గర ఈ వ్లాగ్ ఇవ్వండి. మీరు షార్ట్‌లో ఇన్ఫర్మేషన్ చూసారా మా ఇంట్లో ఇలాగ ఫన్నీ జరిగింది. నేను అసల ఊహించనే లేదు ఇలాగ జరుగుతుందని. అలా కొంచెం ఏదన్నా కొంచెం ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసేటట్టు మాట్లాడి, నేను కింద ట్యాగ్ చేస్తున్నానని చెప్పేసి మీరు కింద గనక లింక్ ట్యాగ్ చేస్తే మొత్తం వీడియో చూడాలనుకుంటే కింద లింక్‌ని ఓపెన్ చేయండి అనంటే అట్లా. నాకసల అలా వచ్చిన సబ్‌స్క్రైబర్స్ చాలా మందున్నారు. ఇది ఎక్సలెంట్‌గా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడు బోనస్ టిప్‌లన్నీ అయిపోయాయి కదా! ఇంకేమన్నా మర్చిపోయానా? ఐ థింక్ ఏం మర్చిపోలేదనుకుంటున్నాను. అండ్ వీడియోస్ పాపులర్ అవ్వడానికి ట్యాగ్స్ హెల్ప్ అవుతాయా అనే ఒక డౌట్ ఉంటుంది. ట్యాగ్స్ ఏమి నాకు తెలిసి ఇప్పుడు అంత వర్కౌట్ అవ్వట్లేదు. 3 ఇయర్స్ ముందు ఎప్పుడైతే నా ఫస్ట్ ఛానెల్ ఉందో అప్పుడైతే బాగానే వర్క్ అయ్యాయి కానీ ఇప్పుడంత వర్క్ అవ్వట్లేదు. కంటెంట్ ఉంటేనే చూస్తున్నారు. లేకపోతే చూడట్లేదు. బట్ స్టిల్ ట్యాగ్స్ నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను అనేది మీకు ఎవరికన్నా కావాలి అనంటే కింద కామెంట్ చేయండి. సో దట్ సెపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే నా సబ్‌స్క్రైబర్స్‌లో ఆల్‌మోస్ట్ 60% కూడా యూట్యూబర్సే ఉన్నారు కాబట్టి మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. అది మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాననమాట. తర్వాత ట్యాగ్స్ కానీ నేనంతా అక్కడి నుంచే తీసుకుంటాను. హ్మ్. అంతే అండి. ఇంకా ఐ థింక్ నాకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా నేను చెప్పేసాను. నేను ఫాలో అవుతున్నవన్నీ కూడా. బోనస్ టిప్పులు కూడా ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్తాను. సో, ఫస్ట్ ఇక్కడ నేను స్క్రీన్ షాట్ ఏస్తున్నాను చూడండి. ఏంటంటే 3000 అవర్స్ అయిపోయాక నాకు అప్లై బటన్ అనేది వచ్చిందనమాట. సో, నేను అప్లై చేశాను. అప్లై చేశాక నాకొక మెయిల్ వచ్చింది. ఏంటి యాడ్సెన్స్ క్రియేట్ చేసుకుంటానికి అప్లై చేయమనొచ్చింది కదా! సెకండ్ స్టెప్. దాంట్లో నుంచి మెయిలొచ్చేసింది. ఏంటంటే, వి ఆర్ నాట్ యాక్సెప్టింగ్ అని వచ్చిందనమాట. ఇట్ ఈస్ నాట్ మీటింగ్ ద ప్రోగ్రామ్ క్రైటీరియా అనొచ్చింది. సో, అప్పుడు నాకు భయమేసిందనమాట. ఏంటి మళ్ళీ ఇలా వచ్చింది, ఎంత చేసినా ఇంతేనా అని ఒక్కసారిగా నెగెటివ్ అయిపోయి ఏడ్చేసాను కూడా నేనైతే. సో, తర్వాత మళ్ళీ నేను కొంచెం ఆలోచించుకొని నేను మాధురి టెక్ ఛానెల్ ఉంది కదా! ఆ అక్కని ఇచ్చేసాననమాట. మెసేజ్ చేశాను. రిప్లై రాలేదు. అప్పుడే తనేదో చేపల ఫ్రై అని ఏదో షార్ట్ ఒకటి వేసిందనమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, ఆ షార్ట్‌లో కింద కామెంట్‌లోకెళ్ళి "అక్క నా ఛానెల్ ప్రాబ్లమ్‌లో ఉంది. ప్లీజ్ హెల్ప్ మీ" అని నేను కామెంట్ చేశాను. చేస్తే అక్క అన్నారు మెసేజ్ చేయండి అని అన్నారు. సో, నేను మెసేజ్ చేశాను. "అక్క ఇలా వచ్చింది అక్క" అంటే ఏం పర్వాలేదు. ఆవిడ ఒక వీడియో చేశారు రిలేటబుల్. ఆ వీడియో పంపించారు. ఇది చూడు అని పంపించారు. సో, నేనది చూసాను. అందులో ప్రాసెస్ లేదు గానీ, ఏం చేయాలని ఊరికే ఓవరాల్‌గా చెప్పారు.
సో, దాన్ని బట్టి నేను వేరే వీడియోస్ అది చూసుకొని మళ్ళీ మా హస్బెండ్ ఈమెయిల్ ద్వారా నేను యాడ్సెన్స్ అయితే ఓపెన్ చేశాను. అండ్ సక్సెస్‌ఫుల్‌గా యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ప్రాసెస్ 1 మంత్ అట్లా పడుతది అని ఇచ్చారక్కడ. బట్ నాకు 1 డేలోనే వచ్చేసిందనమాట. సో, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. రెవెన్యూ అప్పుడే జనరేట్ అవ్వదు. బట్ సూపర్ థాంక్స్ యాక్టివేట్ అవుతుంది. అండ్ మెంబర్‌షిప్ యాక్టివేట్ అవుతుంది. అండ్ నాతో ఎవరైనా మాట్లాడాలి అని అనుకుంటున్నా కానీ, ఏదైనా కానీ ఈ సూపర్ థాంక్స్ గానీ, మెంబర్‌షిప్స్ కానీ ఇక నుంచి అవైలబిలిటీలోకొస్తాయి. దానికోసం నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఇవి యాక్టివేట్ చేయలేదింకా. చెయ్యాలి అని అనుకుంటున్నాను. సో, దానికోసం నేను సెపరేట్ వీడియో చేస్తాను. సో, అదనమాట. ఇంక నాకు 1000 అవర్స్ ఒకటే బాకీ ఉంది. ఇప్పుడొచ్చేసి నా ప్రెజెంట్ 3091 అవర్స్ అయ్యాయి. ఇంకా 9 అవర్స్ రావాలి. ఐ హోప్ ఈ వీడియో తీసుకొస్తది కొన్ని అవర్స్ అని నేను అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ 1000 అవర్స్‌ని నేనెట్లా ప్లాన్ చేసుకుంటానో కూడా చెప్తున్నాను. సో, నేనిప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నానంటే, నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆహ్, ఐదర్ ఇప్పుడు నేను ఒక 1 ½ మంత్, 2 మంత్ టైం పెట్టుకొని ఈ 1000 అవర్స్‌కి ఒక్కొక్క వీడియో 10 అవర్స్ అన్న వాచ్ టైమ్ తీసుకొచ్చిందనుకోండి. 100 వీడియోస్ ఎయ్యాలి మనం. 100 వీడియోస్ వేస్తే మనకి ఏంటంటే యావరేజ్ 10 అవర్స్ ఏసుకున్నామనుకోండి. మనకి 1000 అవర్స్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. మనం అంత సేపు ఆగలేము, అంత ఆగలేమనంటే మెయిన్ మోర్ సెర్చబుల్, మోర్ ట్రెండింగ్ టాపిక్స్ కనుక మనము ఒక 10 తీసుకొని వీడియోస్ చేశామనుకోండి. అందులో మనకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అరౌండ్ ఒక 4-5 అంటే ఒక్కొక్క వీడియోకి ఒక 100 అవర్స్ వచ్చాయంటే మనకి 1000 ఈజీగా అయిపోతుంది. అండ్ బ్యాక్ ఎండ్‌లో మన వీడియోస్ రన్ అవుతూ ఉంటాయి కదా! వాటిలో వాచ్ టైమ్ కూడా కలుస్తూనే ఉంటుంది కాబట్టి 10 అవ్వక ముందే కూడా అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఈ 10లో కూడా కొన్నిట్లకి ఎక్కువ రావచ్చు, కొన్నిట్లకి తక్కువ రావచ్చు. మొత్తం అంతా అక్కడ కవర్ అయిపోతుందనమాట. అది 100 అవర్స్ రావడం గూడా కష్టంగా ఉంది అని అనుకుంటేనేమో 20 వీడియోస్ చేస్తే 50 అవర్స్ అట్లా కాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటే మనం దాన్ని బట్టి టాపిక్స్ ఎంచుకొనైతే చేయాలనమాట. సో, అసలు యాక్చువల్లీ ఈ వీడియో 4000 అవర్స్ అయిపోయి మానిటైజేషన్ అయిపోయినాక చేయాల్సిన వీడియో. నేనెందుకు ముందు చేస్తున్నానంటే నా చిన్న హోప్ కూడా అదే. ఈ వీడియోస్ నుంచి కూడా మంచి వాచ్ అవర్స్ వస్తాయి అని. అందుకని నేను టిప్స్ అన్నీ కూడా ఇప్పుడే షేర్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ 2025లో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళుంటారు కదా! సో, వాళ్ళకి కూడా నేను ఇది టిప్స్ అన్నీ ముందే ఇచ్చినట్టు హెల్ప్‌ఫుల్‌గా ఉంటది అని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఛానెల్ స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఒకవేళ యూట్యూబ్ కొత్త రూల్స్ ఏమన్నా తీసుకొస్తదేమో, అయి కూడా చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే నేను చేసినప్పుడు ఈ షార్ట్స్ కానీ అంటే ఫస్ట్ ఛానల్ ఈ షార్ట్స్ కానీ 3000 అవర్స్, 500 అవర్స్ వచ్చాక ఈ సూపర్ థాంక్స్ కానీ ఇట్లాంటియన్నీ ఏం లేదు. ఇప్పుడు సెకండ్ ఛానల్ వచ్చాక ఇది అవుతుందనమాట. సో, అట్లా ఏమైనా పాలిసీస్ అవి ఏమన్నా మారుస్తాయో అయి ఒకసారి మీరైతే చెక్ చేసుకోవాలి. ఐ హోప్ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకిచ్చేసాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దానికి రిలేటెడ్‌గా నేను ఆన్సర్ అయితే చేస్తాను. హ్మ్. అంతేనండి. ఇంకా ఈ వీడియోకి నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ కొత్తగా మన ఛానెల్‌కొచ్చినోళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని టర్న్ ఆన్ చేసుకోండి. సో దట్ వీడియోస్ మీకొస్తాయి. అండ్ ఈ వీడియోని మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే చాలా సూపర్ టిప్స్ ఇచ్చాను కదా నేను. చాలా హెల్ప్ అవుతాయి. ఈ టిప్స్ అన్నీ కూడా ఒక్క వీడియోలో నాకు తెలిసి ఏ టెక్ ఛానెల్స్ కూడా ఇవ్వరు. నేను కూడా పెద్ద పెద్ద టెక్ ఛానెల్స్‌ని ఫాలో అవుతూ ఉంటాను. బట్ ఎవ్వరు కూడా చెప్పరనమాట. సో దట్ నేను చెప్పాను కాబట్టి ఒక లైక్ అనేది వస్తుంది కంపల్సరీ. సో, ఒక లైక్ ఇవ్వండి. అండ్ అంతేనండి. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై.